హాయ్ అండి, నేను మీ పావని. వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ రీల్స్. వావ్, చూస్తున్నారుగా పారిజాతం పూలు. ఈ చెట్టు మా పెరట్లో ఉంది. ఈ పూలు చాలా విశేషమైనవి కదా. ఈరోజు వీడియోలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో చాలా విరివిగా పూసే పారిజాతం పూల కోసం తెలుసుకుందాం. ఈ చెట్టు మన పెరట్లో ఉందంటే రాత్రి పూసిన పూలన్నీ రాలి ఉదయం లేచి చూసేసరికల్లా నక్షత్రాల్లా కనిపిస్తాయి. ఆ పూలను అలా చూస్తుంటే మన మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. అంతేకాకుండా వీటి వాసన చాలా బాగుంటుంది. మరి ఈ పూల కోసం స్పెషల్గా వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ చెట్టు భూలోకంలో ఉండడానికి ఈ పూలకు ఒక చరిత్ర ఉంది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు లక్ష్మీదేవితో పాటు ఉద్భవించిన ఈ వృక్షాన్ని విష్ణుమూర్తి స్వర్గలోకానికి తీసుకొని వెళ్ళారు. ఈ పూల పరిమళం స్వర్గలోక మొత్తం విరజిమ్మేదంట. ఒకరోజు శ్రీకృష్ణుడు ఈ పారిజాత పుష్పాన్ని రుక్మిణీదేవికి ఇవ్వడం చూసి సత్యభామ అలిగితే, సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు దేవలోకానికి వెళ్లి ఇంద్రుణ్ణి జయించి పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చాడని పురాణ గాథ. స్వర్గలోకం నుంచి తీసుకురావడం వల్ల ఈ వృక్షాన్ని దేవతా వృక్షం అంటారు. ఈ పారిజాత వృక్షంతో పాటు మందారం, సంతాన వృక్షం, కల్పవృక్షం, హరిచందనం ఈ ఐదింటిని దేవతా వృక్షాలని అంటారు. వీటికి మాలిన్యం ఉండదు. ఈ దేవతా వృక్షాలకి మాలిన్యం ఉండకపోవడం వలన ఈ చెట్టు పూలను నేలపై రాలిన దేవునికి సమర్పించవచ్చు. దేవేంద్రుని శాపం కారణంగా ఇవి రాత్రి వేళల్లో వికసిస్తాయి. ఈ పారిజాత పూలను చెట్లకు ఉండగా కోయకూడదు, మొగ్గలు అసలే తీయకూడదు. ఈ పూలు రాత్రి వేళల్లో వికసించి ఉదయానికే కిందన పడతాయి. అప్పుడు భూలోక పూలుగా మారుతాయంట. ఈ కిందన రాలిన పూలే మనం తీసుకోవాలి. ఇవే మనం దేవునికి సమర్పించుకోవాలి. అదే ఈ చెట్టు స్పెషల్ అని చెప్పచ్చు. ఈ పూలు ఎవరు పూజించినా పూలు నేలపై ఏరిన వాళ్ళకు కూడా పుణ్యం వస్తుంది. ఈ పూలు రాలిన ప్రదేశం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ చెట్టు మన ఇంట్లో ఉండటం వల్ల ఈ పూల సువాసన మనకి చాలా మంచిది. ఈ పూలతో దేవతార్చన చేస్తే సకల శుభాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. ముఖ్యంగా ఈ పూలను దేవీ నవరాత్రుల్లో దుర్గాదేవికి సమర్పిస్తే చాలా మంచిది. అలాగే ఈ చెట్టు ఆకులను చాలా రకాల ఔషధాల్లో కూడా వాడుతుంటారు. ఇన్ని విశేషాలున్న ఈ పారిజాతం చెట్టు మా పెరట్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి మీ ఇంట్లో ఈ చెట్టు ఉందా? ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ చెట్టు కోసం మీకు తెలిసిన విషయాల్ని కూడా చెప్పేసేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.